ఇంకా నీతిమాలిన రాజకీయం ఏంటంటే సరే మన ఎమ్మెల్యేల ఇండ్ల చుట్టూ తిరిగి కండువాలు కప్పిండు, ఓ 10 మందిని ఎత్తుకపోయిండు. మీకు తెలుసు, నాకు తెలుసు, రాష్ట్రం మొత్తం చూసింది. ఆ రోజేమో రొమ్ము విరుచుకొని మేము అనుకుంటే సిటికెళ్ళేస్తే మొత్తం ఖాళీ అయిపోతుంది ఆ రోజు తొడలు కొట్టిరు, డైలాగులు కొట్టిరు. కానీ ఏమైంది ఈ మధ్యలో ఆయన మన వాళ్ళు కోర్టుకు పోయినరు. కోర్టు ఏం చేసింది, స్పీకర్ గారు నువ్వు తేల్చాలనే వెంటనే వీళ్ళను ఉంచుతావా తీసేస్తావా, మరి చట్టం ప్రకారం అయితే వెంటనే తీసవతల వారేయాలి వీళ్ళను, వెంటనే కడియం శ్రీహరిది, తెల్లం వెంకట్రావుది, అదేవిధంగా దానం నాగేంద్రది వెంటనే రద్దు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవాలని చెప్పి స్పీకర్ గారికి కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. మరి ఏం చేయాలి, వెంటనే ఇక తప్పించుకోవాలి. ఎట్లా తప్పించుకోవాలి? ఎంత సిగ్గులేని మాటలు మాట్లాడుతుండే ఆ మంత్రి శ్రీధర్ బాబు, ఏమైనా ఇజ్జత్మానం ఉన్నాడు మాట్లాడతారు అట్లా. వాళ్ళిద్దరు బీఆర్ఎస్లో కొట్టుకోవట్రి, మాకేం సంబంధం మధ్యలో అని అతి తెలివి మాటలు, అతి తెలివి కథలు పడుతున్నారు. నేను అడుగుతున్నా శ్రీధర్ బాబు గారు, నువ్వు చెప్పింది నిజమే అనుకుందాం ఒక్క నిమిషం. ఈ గాంధీ అంటోడు మా ఎమ్మెల్యేని అనుకో, ఒక్క నిమిషం అనుకుందాం నువ్వు అన్నట్టు. మరి ఆయన ఇంటికి పోయి కండువా కప్పిన దౌర్భాగ్యుడు సన్నాసి ఎవడు? గాంధీ ఇంటికి పోయి కాంగ్రెస్ కండువా కప్పిన సన్నాసి ఎవడు? నీ ముఖ్యమంత్రి కాదా, చిట్టినాయుడు కాదా? మరి ఇక నీ లెక్క ప్రకారం, నీ లాజిక్ ప్రకారం ఆడు మావాడే ఈడు మావాడే అంటే మరి మీ వాడు ఎందుకు పోయి కండువా కప్పిండు? ఇట్లాంటి ప్రశ్నలు అడిగితే మా వినయ్ అన్న మరి తెలిసి అన్నాడో తెలియకన్నాడో కానీ ఎలక్షన్ వస్తే అన్నాడు, ఏది గన్పూర్లో, వచ్చుడు కాదు బరాబర్ వస్తుంది, ఆయన ఓడగొట్టి తీరాలే, బరాబర్ వస్తుంది, ఎవడు ఆపలేడు. 10 ఎలక్షన్లు వస్తాయి. అందుకే నిన్న శేర్లింగంపల్లి మీటింగ్ పెట్టుకున్నాం. నేను ఆల్రెడీ డాక్టర్ రాజయ్య గారికి చెప్పిన, డాక్టర్ రాజయ్య గారే మన క్యాండిడేట్ అని ఇప్పటికే కేసీఆర్ గారు కూడా అనౌన్స్ చేస్తున్నాడు. డాక్టర్ తాటికొండ రాజయ్య గారు తప్పకుండా రాజన్న గెలుపు కోసం నేను కూడా ఒక 4-5 రోజులు వచ్చి మీ హన్మకొండలో ఉండి సహాయ శక్తుల మీతో పాటు కలిసి పనిచేస్తా అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే మన బాధ్యత, మనల్ని మోసం చేసిన వాళ్ళకు తప్పకుండా ప్రజల నుంచే మళ్ళీ గుణపాఠం చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది, మనందరి మీద ఉన్నది. ఆ పని కూడా చేద్దాం. ఇంకొక మాట కూడా నేను కోరుతా ఉన్నా, మనం ఏందో ఆగమాగమై ఎగిరితపడి కింద మీద అవసరం లేదు. మా తమ్ముడు అన్నాడు కొత్త పైసలు ఇస్తలేడు, 15,000, 20,000, 25,000, 30,000, లక్ష 5 లక్షలు ఇస్తా అన్నాడు దళిత పిల్లలకు, ఇస్తలేడు. రిజర్వేషన్లు పెంచుతాడు. అట్లా ఒక్కటి కాదు, అంబేద్కర్ అభయ హస్తం అన్నాడు. కేసీఆర్ ఏందా ఇచ్చేది 10 లక్షలు, నేను 12 లక్షలు ఇస్తా అన్నాడు. 12 లక్షలు కాదు తమ్మి, ఇది వరకు మనం మొదటి విడత ఇచ్చిన వాళ్ళకు రెండో విడత చెక్కులు కూడా క్లియర్ చేస్తలేడు. మనము 7,000 మంది పిల్లలకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద, మహాత్మా జ్యోతిబా ఫూలే పేరు మీద, మౌలానా అబుల్ కలాం ఆజాద్ పేరు మీద మనం స్కాలర్షిప్లు పెట్టి విదేశీ విద్య కోసం 20 లక్షల రూపాయల చొప్పున 7,000 మంది పిల్లల్ని మన ప్రభుత్వంలో బయటికి పంపించినాం. వాళ్ళకు కొంతమందికి మొదటి కిస్తీ మనం ఇచ్చినాం, మొదటి ఇన్స్టాల్మెంట్ 10 లక్షలు ఇచ్చినాం, రెండో ఇన్స్టాల్మెంట్ కూడా ఈయన ఇస్తలేడు. నాకు మెసేజ్లు వస్తున్నాయి, జర్మనీకి వెళ్ళి ఇంగ్లాండ్కి వెళ్ళి, అన్నా జర మా గురించి మాట్లాడు, అన్నా మాకు ఈ 10 లక్షలు కూడా ఇస్తలేడు, మీరు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మొదటిసారి పడ్డది, ఇప్పుడు పడతలేవు, జర మమ్మల్ని మా గురించి మాట్లాడుండ్రి, మా గురించి లొల్లు పెట్టుండ్రి అని చెప్పి ఆ పిల్లలు కూడా మొత్తుకుంటా ఉన్నారు. కొత్త ఇచ్చుడు కాదు తమ్మి, ఉన్నవాటికి ఇస్తేనే వీడు గొప్పోడు, అవి కూడా ఇస్తలేడు. ఒక గసంటి ప్రభుత్వం, గసంటి ముఖ్యమంత్రి ఇలా మనకు ఉండడం అనేది నిజంగా మన దౌర్భాగ్యం, మనం చేసుకున్న దురదృష్టం.